देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 59వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నేడు నరకాసుర వధ అనేటువంటి ఘట్టాన్ని ప్రస్తావించుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామా సహితుడై గరుత్మంతుడి మీద యుద్ధానికి వెళ్ళి ఆ నరకాసురుణ్ణి ఎలా సంహరించాడు, అంతకుముందు ఆ నరకాసురుడి చేత పంపబడినటువంటి సైన్యాన్ని, పీఠుడు అనేటువంటి సైనికాధిపతి, అంతేకాకుండా నరకాసురుడి కుమారుడు కూడా వాడి యొక్క అండదండలతో ఈ మురాసురుడు అనేటువంటి అసురుణ్ణి ఎలా సంహరించాడు అనేటువంటి మనం గత పాఠంలో మనం చెప్పుకున్నాం. ఆ మురాసురుడి 7 కుమారులు కూడా హతమైపోయారు, సేనలు హతమైపోయినాయి. ఇక అసలైనటువంటి నాయకుడు, ప్రతినాయకుడు, ఇటు పక్కన నాయకుడు అటు పక్కన ప్రతినాయకుడు అయినటువంటి నరకాసురుడు రంగంలో దిగారు. అయితే దీంట్లో ఈ నరకాసుడికి సంబంధించినటువంటి అంశాలు, అసలు సత్యభామ యుద్ధం చేసిందా లేదా, ఎలా చేసింది, చేస్తే గరుత్మంతుడు యుద్ధం చేశాడా, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా యుద్ధం చేశాడు అనేటువంటివి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి దీపావళికి సంబంధించినటువంటి నరక చతుర్దశి, దీపావళి పర్వదినాలు జరుపుకునేటువంటి అసలైనటువంటి వేడుక ఈ అసురుడి యొక్క మరణం తర్వాత జరిగింది. వాటి అంశాలు నేటి విషయంలో ప్రస్తావించుకున్నా. ముందుగా భగవత్ స్మరణ చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వినిపిస్తుంది కదండి అందరికీ? చెప్తున్నది వినిపిస్తుందా అండి? ముకుందమాల గారు వినిపిస్తున్నా? 15వ శ్లోకం. పూర్వపాఠంలో 14 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. నిరీక్ష దుర్మర్షణ ఆశ్రవన్మదైర్ గజైః పయోధి ప్రభవైర్నిరాక్రమత్ దృష్ట్వా సభార్యం గరుడోపరిస్థితం సూర్యోపరిష్ఠా సతడిద్ధనం యథా కృష్ణం స తస్మై వ్యసృజత్ శతఘ్నీం యోధాశ్చ సర్వే యుగపత్స్మ వివ్యధుః అన్నాడు అక్కడ. ఎప్పుడైతే తన వారందరూ మరణించారు, ఆ తర్వాత నరకాసురుడు ఎంతో వ్యధ చెంది తన సైన్యంతో, తన వాడి బాణాలతో శ్రీకృష్ణ పరమాత్ముని బాధించడం ప్రారంభించాడు. అది కూడా ఎలా వచ్చాడు? నరకాసుడి దగ్గర ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి ఏనుగు ఒకటి ఉంది. అనేకమైనటువంటి దిగ్గజాల్లో సుప్రతీకం అనేటువంటి ఏనుగు కూడా సుప్రసిద్ధమైనటువంటి ఐరావతం మొదలైనటువంటి ఆ జాతికి సంబంధించినటువంటి దిగ్గజాలు ఏవైతే ఉంటాయో ఆ దిగ్గజాలలో సుప్రతీకం అనేటువంటిది కూడా సుప్రసిద్ధమైనటువంటి. అలాంటి ఆ సుప్రతీకం అనేటువంటి ఏనుగు వీడి దగ్గర ఉంది, ఈ నరకాసుడి దగ్గర. ఆ తర్వాత వీడి మరణం తర్వాత వీడి కుమారుడైనటువంటి భగదత్తుడికి వస్తుంది. ఈ భగదత్తుడు ఆ ఏనుగుతో మహాభారత సంగ్రామంలో అరివీర భయంకరంగా పోరాడిన ఘట్టం కూడా ఉంది, సుప్రతీకం అనేటువంటి ఏనుగు. అట్లా దృష్ట్వా సభార్యం గరుడోపరిస్థితం,
గరుడ ఉపరిస్థితం, గరుత్మంతుడి పైన వచ్చినటువంటి యుద్ధానికి వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సభార్యం దృష్ట్వా, తన భార్య అయినటువంటి సత్యభామాదేవితో కూడా రావటం దృష్ట్వా చూసి ఎట్లా వచ్చాడు అనేటువంటి ఒక ఉపమానం చెప్పారు. సూర్యోపరిష్టాత్ తడిత్ ఘనం యథా, తటిత్ ఘనం, తటిత్ అంటే మెరుపు తీగ, ఘనం అంటే మేఘం, అంటే మెరుపు తీగతో కూడుకున్నటువంటి మేఘము సూర్యుడి పైన, అలా ఆ మేఘం సూర్యుడి పైన ఉండేటువంటి మబ్బు ఎలా ఉంటుందో అలా గరుత్మంతుడి పైన ఉన్నటువంటి స్వామివారు, నీలమేఘ ఛాయతో ఉండేటువంటి స్వామివారు తటిత్, మెరుపు తీగతో కూడుకున్నటువంటి, అంటే సత్యభామతో కూడుకుని ఉన్నట్టుగా కనిపించింది. అంత చక్కగా వర్ణించారు ఇక్కడ. అంటే ఇక్కడ సూర్యోపరిష్ట, సూర్యుడి పైన ఉన్నటువంటి ఎవరు, గరుత్మంతుడి పైన ఉన్నటువంటి తటిత్ ఘనం, తటిత్ ఘనం, తటిత్ అంటే మెరుపు తీగ, ఘనం అంటే మేఘం, మెరుపులతో కూడుకున్నటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆ సూర్యుడి పైన, అలా గరుత్మంతుడి పైన స్వామివారు అమ్మవారితో కలిసి అలా ఉన్నారట. తథా కృష్ణం సతస్మై వ్యసృజత్ శతఘ్నీం, అట్లా ఉన్నటువంటి ఆయన మీద, శ్రీకృష్ణ పరమాత్ముని మీద శతఘ్నీం వ్యసృజత్, శతఘ్నులు, శతఘ్న, ఘ్న అంటే చంపడము కొట్టడము, శతఘ్నం అంటే ఒకసారి దాన్ని ప్రయోగించామా వందలాది వందలాది బాణాలు, శరములు, ఆయుధములు మొదలైనటువంటివన్నీ కూడా శత్రువుల మీద విరుచుకు పడుతూ ఉంటాయి. శర వర్షం అంట దాన్ని శతఘ్ని. మనం శత్రుఘ్న మొదలైనటువంటి ఈ పదాలు, శతఘ్ని మొదలైనటువంటి పదాలన్నీ కూడా రామాయణ మహాభారతాది కావ్యాల్లో ప్రయోగించడమే. ఈనాడు మన సైన్యం కూడా ఆ పదాలను వాడుతున్నది, శతఘ్నులు. అట్లా వందలాది, ఒకేసారి వందలాది శరములు, ఆయుధములు మొదలైనటువంటివన్నీ శత్రువుల మీద వర్షించదగినటువంటి శతఘ్నుల్ని ప్రయోగించాడు నరకాసురుడు. యోధాశ్చ సర్వే యుగపత్, యుగపత్, యుగపత్ అనే పదానికి అర్థం ఒకేసారి. నరకాసురుడి యొక్క సైన్యమంతా ఒకేసారి కూడగట్టుకుని గుమిగూడి ఒక్కసారిగా ఆ శతఘ్నులతో, ఆయుధాలతో, వాళ్ళ వాళ్ళ ఆయుధాలతో శ్రీకృష్ణుని వివ్యధు, ఆదించడం మొదలుపెట్టారు. కృష్ణుడి మీద వాళ్ళందరూ కూడా యుద్ధాన్ని ప్రారంభించారు అని చెప్పి వర్ణించారు ఇక్కడ. అయితే ఆ తర్వాత వచ్చి పడుతున్నటువంటి ఆ శరాలని కృష్ణుడు, అంతేకాకుండా గరుత్మంతుడు కూడా ఎదుర్కొన్నాడని చెప్పి వ్యాసుల వారు చక్కగా వివరించారు. గరుత్మంతుడు యుద్ధం ఉంటుంది తర్వాత. గరుత్మంతుడు ఆ దిగ్గజాలు, నరకాసురుడి యొక్క గజాలని, గజ సైన్యాన్ని అల్లకల్లోలం చేస్తాడు రెక్కలతోనే అని వ్యాసుల వారు వివరిస్తే, పోతన గారు సత్యభామని రంగంలో దింపారు. గరుత్మంతుడి దాకా ఎందుకు, పక్కన విల్లంబులు చేయబోని సిద్ధంగా ఉంది, అంత ఉత్సాహంతో వచ్చినటువంటి సత్యభామను లేకుండా గరుత్మంతుని పెట్టడం ఎందుకని చెప్పి ఈ పోతన గారు కొంచెం ఆయన పద్ధతి మార్చి సత్యభామని రంగంలో దింపారు. వ్యాసులు వారు ఆ ప్రయోగం చేయలేదు. కాబట్టి మూల భాగవతంలో సత్యభామ యుద్ధం చేసినట్టుగా లేదు, కానీ ఆంధ్ర మహాభాగవతంలో మనకి సత్యభామాదేవి మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. పైగా ఎంత రసవత్తరంగా వర్ణించారంటే ఆ యుద్ధం, ఆవిడ చేసే యుద్ధం, పైగా చేయక కృష్ణుడి యుద్ధం ఏముంది, ఇంకా ఆయన యుద్ధం ఏం చెప్పాలి, అందరికీ తెలిసిందే. కృష్ణుడి యుద్ధం చెప్పేదన్నా మహానుభావుడు, ఆయన పరమ పురుషుడు, ఆయన యుద్ధం మనం చెప్పుకుంటే ఆయనది గొప్ప ఉంది. ఈవిడ చేస్తే గొప్ప యుద్ధం కాబట్టి ఈవిడ యుద్ధమే చెప్పుకోవాలి. ఎట్లా ఉందంటే ఆవిడ యుద్ధం అన్ని రసాలు పండించిందే అన్నట్టుగా, నవరసాలలో హాస్యరసం తప్ప మిగతా రసాలన్నీ కూడా కట్టుకుని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మూర్తి భవించినటువంటి వీరవనిత సత్యభామాదేవేనా అన్నట్టుగా ఉంది. పైగా అక్కడక్కడ ఒక పక్కన వీరరసము, ఒక పక్కన శృంగార రసము మేళవిస్తూ యుద్ధం చేసింది. పైగా వరుజూచున్, ఓ పక్కన పరుణ్ణి చూస్తుంది, శత్రువుని చూస్తుందిట, ఓ పక్కన వరుణ్ణి చూస్తుందిట. వరుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. వరుజూచునొంపనలరింపన్ రోష రాగోదయా విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్. అటు వీరరసం పండిస్తుంది వాణ్ణి చూస్తూ, ఈయన చూస్తూ, చూసావా బాగా కొట్టానా అంటూ శృంగార రసం పండిస్తున్నది ఓ పక్కన. వీరరసం, శృంగార రసాన్ని ఒకేసారి పండిస్తున్నటువంటి ఆ సత్యభామాదేవిని రంగస్థలంలో చూపించారు పోతన గారు. వరుచూచునొంపనలరింపన్ రోష రాగోదయా విరత భ్రూకుటి మందహాసములతో, ఓ పక్కనే ఉన్న భ్రూకుటి ముడిచి వేసి శత్రు సంహారం చేస్తూ కోపంతో శరములు సంధించడం ఓ పక్కన,
అదే భ్రుకుటి ఓరకంట చూస్తూ శ్రీకృష్ణుడి వైపు చూసి బాగుందా, బాగా వేశారా, బాగా పెట్టారా అన్నట్టుగా స్వామివారిని చూసి తన ప్రగల్భాన్ని ఓరకంట ఆయనకి చూపిస్తూ వీరంబు శృంగారమున్ చరగం కన్నుల కెంపు సొంపు పరంగ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరుపుచున్ చంద్రాస్య హేలాగతి. చంద్రాస్యము అంటే చంద్రముఖి అయినటువంటి చంద్రబింబము వంటి ముఖము కలిగినటువంటి చంద్రముఖిలాగా అందంగా ఉన్నటువంటి ఆ సత్యభామ కోపంతో కనుబొమ్మలు ఓ పక్కన ముడివేస్తూ అటు పక్కన శత్రువు పైన వీరత్వం ప్రదర్శిస్తూ వాడి అయినటువంటి బాణాలను ప్రయోగిస్తూ ఆ నరకాసురుణ్ణి బాధ పెడుతూ నరకాసుర సైన్యాన్ని అల్లకల్లోలం చేస్తూ ఓ పక్కన బాధ పెడుతూ అదే సమయంలో అనురాగంతో మందహాసం చేస్తూ ఓ పక్కన తిరిగంటి చూపుతో అయ్యవారిని చూస్తూ శృంగారం కూడా పండిస్తున్నదయ్యా సరసపు చూపులతో అంటూ వర్ణించారు అక్కడ పోతన గారు. అట్లా ఆ అసలు స్వామివారి చేతి నుంచి విల్లు అందుకోవటము, ఆ అందుకున్నప్పుడే ఆయనలో ఉన్నటువంటి ఆ తేజస్సు, అస్త్ర సంపద, శస్త్ర సంపద మొదలైనటువంటివన్నీ అయ్యవారి చేతి నుంచి అమ్మవారి చేతికి వచ్చేసాయని మనం ముందు పాఠంలో మనం చెప్పుకున్నాం. ముందు వద్దని వారించాడు, లేమా అంటూ, ఓ భామ నీకెందుకు యుద్ధం చెప్పు అని చెప్పి వారించాడు. వారించి మళ్ళీ సరే తప్పదంటే తీసుకో, ఇంక నేనేం చేస్తాను అని చెప్పి తప్పదంటే తీసుకో, లేమా ధనుజుల గెలవగ లేమా నీవేల కడిగిలే చితివిటురా లేమాను మానవేనిన్ లేమా విల్లంది కొనుము లీలం గెలవన్నంటూ లేమా 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 ఇటువంటి పదాలతో ప్రయోగించాడు. ఓ భామ రాక్షసుల్ని గెలవలేమా, మేము గెలుస్తాం కదా, నీకెందుకు చెప్పు కష్టం, నువ్వెందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు, త్వరపడ్డావు, రా ఇలా రా కూర్చో, లేదు కాదు కూడదు నేను యుద్ధం చేయడానికే వచ్చానంటావా, నువ్వు మానదలుచుకోలేకపోతున్నావా, సరే విలాసంగా అందుకో, ఈ ధనస్సు అందుకో, విల్లు అందుకో అని చెప్పి అందిస్తున్నాడు. అక్కడ విల్లు అందించి ఆ చక్కటి హరిణాక్షికి ఆ విల్లు అందించి మరి కృష్ణ భగవానుడి దగ్గర నుంచి అందుకున్నది. ఆ అందుకున్నటువంటి సమయంలోనే ఆయన యొక్క శక్తిని, ఆయన తేజస్సుని, అస్త్ర సంపదని కూడా ఆవిడ చేజెక్కిచ్చేస్తుంది. అదే ఆవిడ ప్రతాపం. సాత్రాజితి చేసినటువంటి అద్భుతమైనటువంటి పని స్వామివారి అనుగ్రహం. అక్కడ అంటే ఆ స్వామి అలా అనుగ్రహించారు ఆ తల్లిని, ఆవిడ కూడా యుద్ధంలో పాల్గొనేట్టు చేశారు. చేసి అక్కడ ఆ తర్వాత బొమ్మల పెళ్లిళ్లకే వెళ్ళలేనటువంటి ముద్రాలు ఎంత సుకుమారమో ఆవిడ్ని వర్ణిస్తూ పక్కన పోతనమాచుడు ఎట్లాంటి ఆవిడ అప్పుడప్పుడు పేరంటాలకి వాటికి వెళ్తూ ఉంటుందా అంటే, బొమ్మల పెండిళ్ళకే వెళ్ళలేనటువంటి సత్యభామాదేవి యుద్ధరంగానికి ఎలా రావాలని తెచ్చింది ఆవిడికి. చిన్న చిన్న పేరంటాలకు వెళ్తానికి అమ్మో, పేరంటానికి అమ్మో, అట్లాంటిది యుద్ధానికి ఎలా రావాలని భావించింది. పైగా అంతఃపుర కాంతలు వీళ్ళు, మగవాళ్ళని చూడటానికి సిగ్గుపడి తెరచాటుకు వెళ్ళిపోయేటువంటి ఆ స్త్రీలు, అటువంటి లతాంగి శత్రువులని, పగవాళ్ళని కూడా ఎలా గెలవాలని అనుకుంటున్నది. అంతేకాకుండా బంగారు ఉయ్యాలను ఎక్కడానికి కూడా భయపడేటువంటి ఆ పడతి, ఆ స్త్రీ గరుత్మంతుని మీద కూర్చుని ఆ అరివీర భయంకరంగా సమర సంగ్రామాల్లో ఏ విధంగా అలా భయపెడుతున్నది శత్రువు మోకల్ని. చెలికెత్తల కోలాహలమే ఆలకింపలేనటువంటి లీలావతి ఓ పక్కన ఇక్కడ ఈ విధంగా భయంకరమైనటువంటి మరణ మృదంగ ధ్వనిని ఎలా ఓర్చుకుంటున్నది. పైగా అప్పుడప్పుడు నెమళ్ళకి, హంసలకి నాట్యం నేర్పి అలసిపోయేటువంటి ఈవిడ అలసిపోతూ ఉంటుంది. ఎప్పుడు నెమళ్ళకి నాట్యం నేర్పి అలసిపోతుంది. అటువంటి ఆవిడ ఆ ఎడమ పాదం ముందుకి వంచి, కుడి పాదం వెనక్కి వంచి మరి సాగర సంగ్రామంలో భీకరంగా ధనుస్కంకారం చేస్తూ శత్రువుల యొక్క అభిమానాన్ని అంతం చేయడానికి ఎలా సిద్ధమైంది, ఈ విధంగా ఎంత సాహసం చేసింది ఈవిడ, ఎట్లా వచ్చింది ఇంత ధైర్యం అంటూ వర్ణించేశారు పోతన గారు. అసలు సరిగమలు పాడుతూ చక్కగా వీణని కూడా చక్కగా పట్టుకోలేనటువంటి ఈవిడ విల్లుని ఎలా పట్టుకుంది. వీణని పట్టుకోలేనటువంటి ఆవిడ అమ్మో, పట్టుకుంటే ఆ తీగలు మీడుతుంటే వేళ్ళకేమన్నా అవుతాయేమో అనుకునేటువంటి అంత సుకుమారి ఇక్కడ ఇటువంటి విల్లును పట్టుకుని మరి ఎలా చేస్తున్నది. పైగా ఆ మ్రాకుకి తీగని పాకించడమో, లేకపోతే చెట్టు మానకి ఏదైనా ఒక తమలపాకు తీగో ఇంకో తీగో ఏదైనా పాకించడం తెలియనటువంటి అబల. అటువంటి ఆవిడ నారిని, ఆ ధనుస్సుని సంధించి వింటి నారిని పైకి లాక్కట్టి ఎలా సిద్ధపడిపోయింది.
దారానికి ముత్యాలు దారానికి కూడా గుచ్చలేనటువంటి ఈవిడ వాడి బాణాలను ఏ విధంగా వింటి ఎందు సంధిస్తున్నదో కదా అనుకుంటూ పోతరామాచుడు బాగా ఆశ్చర్యపోతూ పక్కన ఇంత సుందరమైనటువంటి ఆవిడ, ఇంత కోమలమైనటువంటి స్త్రీ ఈ విధంగా యుద్ధరంగానికి వచ్చిందే అంటూ ఎలా ఉందయ్యా అంటే ఆ వింటినారి యొక్క ధ్వని మేఘ గర్జనలు చేస్తుంటే ఓ పక్కన దేవతలు చాతక పక్షుల్లాగా ధనస్సు ఇంద్రచాపంగాను, శ్రీకృష్ణుడు మేఘంగాను, తానో మెరుపు తీగగాను, బాణ సమూహమే వర్షపు నీరుగాను, రాక్షసులనేటువంటి దావాగ్నిని సల్లార్చడానికి సత్యభామాదేవి సంగ్రామ భూమిలో కురిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్షమా, ఇది వర్షాకాలమా, వర్షాకాలాన్ని సృష్టించిందా అన్నట్టుగా ఉంది. ఏమిటా వర్షాకాలం అంటే బాణాలు అనేటువంటి వర్షం ఎవరి మీద పడుస్తున్నది అంటే రాక్షసులు శత్రుమోకలు అనేటువంటి దావాగ్నిని చల్లార్చడానికి. అది దావాగ్నిలా మండుగుతూ వస్తుంది శత్రుమోకలు. అది చల్లార్చాలంటే వర్షం కురిపించాలి. ఏ వర్షం? శరవర్షం కురిపిస్తున్నది. అట్లా ఒక వర్షాకాలాన్ని సత్యభామాదేవి సృష్టించింది అంటే ఆవిడ ఎంత పరాక్రమించి విజృంభిస్తున్నదో మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు పక్క నుంచి. బాగా చేస్తున్నది, చాలా బాగుంది. అట్లా ఆ పక్కన అంత అద్భుతంగా చంద్రబింబంలా ఉండేటువంటి ఆవిడ ముఖం సత్యభామాదేవి ఒక్కసారిగా ఆ సంగర రంగంలో రణరంగంలో ఉంటే శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి చూస్తుంటాయి. పక్కన అటు శ్రీకృష్ణుల్లో శృంగార రసాన్ని, నరకాసురుడిలో వీరరసాన్ని పండిస్తూ పక్కన విస్తరింపచేస్తూ సత్యభామాదేవి సమరంలో అలా ముందడుగు వేస్తున్నదయ్యా అంటూ. అలా శృంగార వీరం అనేటువంటి ఈ రెండు రసాలు కూడా ఇప్పుడు కూడా కావ్యానికి అత్యంత ప్రధానమైనటువంటి. ఎప్పుడైనా మహాకావ్యం రాయాలంటే మనం చెప్పుకున్నాము ఈ రెండు రసాలలో ఏదో ఒక రసం ఉండాలి. శృంగార రసం గాని వీరరసం గాని, ఈ రెండు రసాలు. అట్లాంటిది రెండు రసాలు ఈవిడ పండిస్తున్నదయ్యా అంటూ అద్భుతంగా వర్ణించారు. అయితే అంత కాసేపు యుద్ధం చేసేటప్పటికీ ఈవిడ అలసిపోయింది, పాపం బాగా అలసిపోయింది. కాబట్టి ఆ సమయంలో ఇక హంస సంహారి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కాసేపు చూసి ఈవిడ అలసిపోతున్నది కాబట్టి ఇక యుద్ధరంగం నుంచి విరమిస్తే మంచిది అని చెప్పి ఆ చూపులు చూసి యుద్ధ ప్రయత్నం నుంచి ఆమెను మరల్చడానికి మధురంగా సంభాషించడం మొదలుపెట్టాడు. ఆమెని నచ్చజెప్పి కూర్చోబెట్టారు కాసేపు. అమ్మవారిని కొడుకుతోనే యుద్ధం చేస్తున్నది. పైగా కొమ్మా దానవనాథుని కొమ్మా హవమునకు తొలగి గురు విజయముకై కొమ్మా మెచ్చితి నిత్యద కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళన్. కొమ్మ 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 అంటూ కొట్టాడు కందబద్యం. కొమ్మ కొమ్మ అంటే ఇక్కడ ఓ సత్య, స్త్రీని చక్కగా కొమ్మ తీగ మొదలైనటువంటి వాటితో సంబోధిస్తూ కొమ్మ ఓ సత్య సత్యభామ, దానవనాథుని కొమ్మాహవమునకు తొలగే. నీ యుద్ధరంగంతో నువ్వు చేస్తున్నటువంటి అరివీర భయంకర సంగ్రామంతో యుద్ధరంగం నుంచి రాక్షస సైన్యం పారిపోయింది చూశావా అంటున్నాడు. అక్కడ నీ యుద్ధంతో నీ పరాక్రమంతో పారిపోయింది. అక్కడ నరకాసుడి యొక్క సైన్యం అంతా పారిపోయింది. కొమ్మాహవమునకు తొలగే వెళ్ళిపోయి పారిపోయింది. నీకేమొచ్చింది ఇప్పుడు? గురు విజయముకై కొమ్మ. విజయలక్ష్మి నిన్నే వరించింది సత్య అంటూ పలకరిస్తున్నారు. ఎంత అద్భుతంగా యుద్ధం చేశావు, విజయాన్ని తెచ్చిపెట్టావు. మెచ్చితి నిత్యత కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళన్. చిట్ట చివరికి అద్భుతమైనటువంటి పదం వేశాడు. ఏ భార్యకైనా సరే భర్త ఏ విధంగా చక్కగా ఆవిడ కోపాన్ని తగ్గించడం కానీ ఆవిడ ప్రయత్నాన్ని విరమించడం కానీ చెయ్యాలో ఒక సలహా కృష్ణుడు మనకు అందిస్తున్నాడు ఇక్కడ. ఏమని? మెచ్చితి, నేను మెచ్చుకున్నాను, నువ్వు బాగా చేసావు, చాలా బాగా చేసావు యుద్ధం. ఇచ్చెద కొమ్మా ఆభరణములు నీవు కోరిన వెళ్ళన్. నువ్వు ఏ ఆభరణాలు కోరితే ఆభరణాలు ఇచ్చేస్తాను. నీవు ఎన్ని ఆభరణాలు కోరుకుంటే అన్ని, ఏ ఆభరణం కోరుకుంటే ఆభరణం, నువ్వు కోరుకున్న ఆభరణాలన్నీ ఇస్తా. ఆ మాట విను చాలు, ఇక విరమించు, దా వచ్చి కూర్చో, నీ ధైర్య సాహసాలన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను, మెచ్చుకున్నా అంటూ మెల్లగా, అవునా చూసారా బాగా యుద్ధం చేశానా, సరే అయితే అంటూ అప్పుడు ఆమె ఆ ఆభరణాలు చక్కగా ఆ లక్ష్మీదేవిని కాస్త ఇట్లా అనేటప్పటికీ ఆవిడ కూడా అలసిపోయింది పాపం. భర్త యొక్క అనుజ్ఞతో చివరికి ఆమె చేతి నుంచి ఆ ధనుసుని మెల్లగా శ్రీకృష్ణ పరమాత్మను హస్తగతం చేసుకున్నాడు. మెల్లగా మంచి మాటలతో, మృదువైనటువంటి మాటలతో.
అంత అరివీర భయంకరంగా యుద్ధం చేసిందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు పక్కన ఉన్నప్పుడు ప్రత్యక్షంగా సత్యభామ యుద్ధాన్ని పోతనామాత్యుడు చాలా చక్కగా వివరించాడు. ఆ యుద్ధాన్ని ఇక్కడ వ్యాసుల వారు చెప్పలేదు, ప్రస్తావించనే లేదు. ఎందుకని ప్రస్తావించలేదు? ఎందుకని సత్యభామాదేవి రంగంలో దింపారు? ఇక్కడేమన్నా గరుత్మంతుడిని రంగంలో దింపాడు వ్యాసుల వారు. గరుత్మంతుడిని దింపకుండా, గరుత్మంతుడు యుద్ధం చేసినట్టే చెప్పకుండా పోతనామాత్యుడు ఈ ఔచిత్యాన్ని పాటించాడు. చాలా గొప్ప ఔచిత్యాన్ని పాటించాడనే చెప్పాలి. ఒక రకంగా చాలా బాగుంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి తెలుగులో మృదుమధురంగా అందించినటువంటి మహానుభావుడు పోతనార్యుడు. అట్లా ఆ విషయం గురించి మనం ఒకసారి ప్రస్తావించి చూసుకుంటే, నరకాసురుడి యొక్క జన్మ వృత్తాంతంలోకి వెళ్ళండి. మీకు అంతకుముందు గత పాఠంలో కొంతగా వివరించాను. నరకాసురుడు ఎట్లాంటి వాడు, ఏ సందర్భంలో పుట్టాడు, ఎవరెవరు పుట్టారు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకి అసలు భూదేవితో సాంగత్యం ఎప్పుడు ఏర్పడింది? వరాహావతార ఘట్టంలో ఏర్పడింది. దశావతారాల్లో వరాహావతార ఘట్టాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మత్స్య కూర్మ వరాహస్య అన్నారు, 3వ అవతారం. దశావతారాల్లో 3వ అవతారం ఇదే. ద్వాపర యుగంలో వరాహావతారం ఎప్పుడో యుగాల ముందు జరిగినటువంటి ఘట్టం. ద్వాపర యుగంలో జరిగింది కాదు, త్రేతాయుగంలో జరిగింది కాదు, అంతకంటే ముందు యుగాలలో జరిగినటువంటి ఒక వరాహావతార ఘట్టం. అందులో ఈ భూమిని ఉద్ధరించడం అనేటువంటి కార్యంలో స్వామి ఆ వరాహావతార ఘట్టంలో భూమిని ఉద్ధరించడమైంది. అలసిపోయి యోగ నిద్రలోకి వెళ్ళటమైంది. భూమాత ఆ విధంగా ఆ మహావిష్ణువుని ప్రదోష వేళలో సాంగత్యాన్ని కోరుకున్నది. పుత్ర సాఫల్యాన్ని కోరుకోవటం చేత ప్రదోష వేళలో ఈ విధంగా సంతానం కలగటంతో సాయం సమయంలో, అందులోనూ నిద్రాగతమై నుంచి లేచినటువంటి ఆ సమయంలో భూదేవి స్వామితో కలవటం వలన పుట్టినటువంటి 2 పిల్లల గురించి మనం చెప్పుకున్నాం. నరకుడు, నరక లోకము. 2 పిల్లలు పుట్టే పెద్దవాడు నాకు ఈ రూపం వద్దు, ఎందుకంటే ఈ విధమైన దోషాలతో పుట్టాను నేను, కాబట్టి అది తెలుసుకుని స్వామి చెప్పేశారు. 2 పిల్లలు భూదేవి ముందే చెప్పారు, వీళ్ళిద్దరూ అసురులుగా పుడతారు ఈ సమయంలో కలపటం వలన, దోషకాలం కాబట్టి వీళ్ళు అసురులు. అసురులు అంటేనే ఆ భూదేవికి తల్లికి అర్థమైపోయింది. అసురులు, దైత్యులు, దానవులు మొదలైనటువంటి వాళ్ళు పుట్టారు అంటే ఎవరి చేత చంపబడతారు? తన భర్త చేతేగా. కాబట్టి తండ్రి చేతలోనే వీళ్ళకి మరణం ఉంది అని చెప్పి తల్లి భావించింది, భూదేవి భావించింది. కాబట్టి ఇన్ని దోషాలు కలిగినటువంటి ఈ రూపం అవసరమా అనుకున్నాడు పెద్ద కొడుకు. నాకు ఈ రూపం వద్దు నాన్న, నాకు ఒక రూపము లేనటువంటి ఒక మీ సంకల్పంగా ఏదైనా నాకు ఇవ్వండి అంటే, అప్పుడు ఒక లోకంగా తయారు చేసి నరక లోకంగా స్వామి పెద్ద కొడుకు ఇచ్చేశారు. ఆయన యొక్క విశ్వంలో, ఆయన యొక్క సృష్టి క్రమంలో నరక లోకం అనేటువంటిది ఆ విధంగా ఉద్భవిస్తే, వీడు నరకాసురుడు పుట్టినప్పటి నుంచి ఆ పరమాత్ముడి దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి వైష్ణవాస్త్రం మొదలైనటువంటి శక్తుల్ని కూడా తీసుకుని గ్రహించి అప్పటి నుంచి అనేకమైనటువంటి దుష్కృతాలకి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అని మనం అనక్కర్లేదు. ఒక రకంగా అప్పుడు ఏం చేశాడు అంటే, భగవంతుడి ఇచ్చినటువంటి శక్తితో దేవతల్ని ఓడించాడు, అదితి కుండలాన్ని గ్రహించాడు, ఇంద్రుడి యొక్క పర్వతం క్రీడాస్థలాన్ని అది కూడా కైవసం చేసుకున్నాడు. ఈ విధమైనటువంటి దేవలోకంలో వాడు చేసేటువంటి భయంకరమైనటువంటి కృత్యాలు అయితే ఉన్నాయో అవి జరిగినాయి. కానీ కొంతవరకు పర్వాల, కొన్ని యుగాలు గడిచిపోయినాయండి. అట్లా వాడు అట్లా యుగాల పాటు జీవించి ఉన్నాడు. అప్పటి వరకు స్వామి చంపల. వరాహావతార ఘట్టం తర్వాత ఎన్ని అవతారాలు గడిచిపోయినాయండి కృష్ణావతారం మధ్యలో? పోనీ ఆ అవతారాల్లో నరకాసురుణ్ణి సంహరించాడా శ్రీ మహావిష్ణువు? సంహరించడా, వదిలిపెట్టేశాడు. భూమాత కూడా భరించింది. కానీ రామావతారం కూడా అయిపోయిన తర్వాత కృష్ణావతార సందర్భంలో ప్రధానమైనటువంటి భూమిక ఏంటి ఈ అవతారానికి? కృష్ణావతార ప్రాప్తికి భూమిక నేపథ్యం ఏంటి అంటే, భూదేవి వచ్చి శ్రీ మహావిష్ణువుని మొరపెట్టుకుంది. భూభారం ఎక్కువైంది, దానవ సంహారం చెయ్యండి ప్రభు అని చెప్పి ఆవిడే వచ్చి మొరపెట్టుకుంది. కాబట్టి భూలోకం మీద ఉన్నటువంటి దానవ సంహారం చేసి తీరాలి, ఆవిడే వచ్చి కోరుకుంది అనే నెపంతో శ్రీ మహావిష్ణువు ఇప్పుడు కొడుకుని చంపాలి. తల్లి కోరిక మీద ఆవిడే కోరుకుంది కదా. ఇప్పుడు
నేను భరించలేకపోతున్నాను ఈ అధర్మాలని, అకృత్యాలని, దానవులు సంహారం, కాబట్టి సంహారం చెయ్యండి అని చెప్పి ఆవిడే వచ్చి శ్రీ మహావిష్ణువు మొరపెట్టుకుంటే భూదేవి యొక్క భారాన్ని తగ్గించడానికి అప్పుడు కృష్ణావతారంలో వచ్చాడు ప్రభు. వచ్చినటువంటి వాడు తానే సంహరించాడు ఇక్కడ, కానీ గౌరవప్రదంగా సత్యభామని కూడా తీసుకువెళ్ళాడు అక్కడ. అది ఇంత కథ నడిచింది అక్కడ. కాబట్టి తల్లే సంహరించమని చెప్పింది కాబట్టి ఇదంతా మనం పుస్తకంలో ఎక్కడ డైరెక్ట్ గా మనకి ఇవ్వరు, కానీ అంతకు ముందు ఉన్నటువంటి ఈ ఘట్టాన్ని మనం సమన్వయం చేసుకుంటే మనకి తెలిసేటువంటి రహస్యాలు ఇవన్నీ. పైగా మరి ఇన్ని యుగాలలో నరకాసురుని ఎందుకు సంహరించలేదు అంటే దేవతలకి మాత్రమే అపకారం చేశాడు, మానవ లోకంలో ఇట్లాంటి వాళ్ళ సందర్భంలో అతడు చాలా గొప్పగా ఉన్నాడు. స్త్రీల పట్ల ముఖ్యంగా ప్రతి స్త్రీని తల్లిగా భావించి చూశాడు నరకాసురుడు, తల్లిగా భావించి చూశాడు. ఎప్పటిదాకా అంటే ఆ త్రేతాయుగం వరకు అలాగే గడిచింది. కానీ ద్వాపర యుగం వచ్చేటప్పటికి వీడి బుద్ధి పెడదోవన పట్టింది. ఎవరి వలన అంటే చెడు సావాసాల వలన. చెడు సావాసాల వలన అంటే వీడికి పక్కనే ఉన్నటువంటి ఒక శోణితపురం అనేటువంటిది ఒకటి ఉంటుంది. నిన్న చెప్పుకున్నాం, నరకాసురుడి యొక్క పట్టణం ప్రాగ్జ్యోతిషపురం. గొప్ప భక్తుడు, భైరవి భక్తుడు, అద్భుతమైనటువంటి కామాఖ్యాదేవిని ఉపాసన చేసుకున్నటువంటి వాడు, నవగ్రహాలని ఆరాధించి వాళ్ళ యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు నరకాసురుడు. అస్సాం గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య సుప్రసిద్ధమైనటువంటి శక్తి పీఠాల్లో నిత్యము పూజలు సలుపుతూ నరకాసురుడు ఆ అమ్మవారిని ఆరాధించినటువంటి ప్రదేశం అది ప్రాగ్జ్యోతిషపురం. ప్రాక్ అంటే తూర్పు దిక్కు, జ్యోతిషపురం తూర్పు దిక్కున అద్భుతమైనటువంటి కాంతితో ప్రకాశించేటువంటి పట్టణమే ప్రాగ్జ్యోతిషపురం అంటారు తూర్పు రాష్ట్రాలలో. అట్లాంటి దేశానికి పక్కనే శోణితపురం అనేటువంటి పురం ఉంది. శోణితపురం, ఈ శోణితపురాన్ని పరిపాలించేటువంటి రాజు బాణాసురుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఈ బాణాసురుడితో మైత్రి ఏర్పడింది వీరికి ఈ ద్వాపర యుగంలో. కాబట్టి ఈ బాణాసురుడితో మైత్రి ఏర్పడిన సందర్భంలో ఈ బాణాసురుడు ఏం చేశాడు, వీడికి ఉన్నటువంటి సన్మార్గాలు, మంచి అలవాట్లన్నీ కూడా మొత్తం అంత సమస్తము సమూలంగా మార్చి పారేశాడు. స్త్రీలను ఒక ఆటబొమ్మలుగా చూసేటువంటి విధంగా బాణాసురుడి యొక్క మిత్రత్వంతో ఈ నరకాసురుడు చెడిపోయాడు, పూర్తి భిన్నంగా మారిపోయాడు. అప్పటిదాకా స్త్రీని గౌరవించేటువంటి నరకాసుడు, మీరు రామాయణం కూడా చూడండి, ఆ రామాయణంలో కూడా రావణాసురుడు ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాడే, వేదాలకు అర్థాలు రాసిన వాడు, స్త్రీలని గౌరవించినటువంటి వాడు, ఎన్ని యుగాల ముందు వాడో, రాముడి కంటే ఎన్నో తరాల ముందువాడు. అట్లాంటి రావణాసురుడి యొక్క బుద్ధిని కలుషితం చేసి నువ్వు ఇట్లాంటి వాడివి కాబట్టి ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, పూర్వ జన్మని గుర్తు చేసింది నారదుడు. అప్పటి నుంచి ఏమైంది, వాడి బుద్ధి కలుషితమైపోయింది. కాబట్టి ఎవరో వస్తారు, బీజం వేస్తారు వీడి సమూల సర్వనాశనాన్ని. ఇట్లా నరకాసురుడికి ఈ విధంగా బుద్ధి పుట్టించినటువంటి వాడు మిత్రుడైనటువంటి బాణాసురుడు. వీడి మిత్రత్వంతో అప్పటిదాకా స్త్రీలను గౌరవించినటువంటి నరకాసురుడు అప్పటి నుంచి స్త్రీలను ఒక ఆటబొమ్మలాగా చూశాడు, భోగ వస్తువుగా చూశాడు. దాంతో అప్పటి నుంచి అనేక మంది రాజుల్ని జయించడము, 16,000 మంది రాజకన్యల్ని చెరబట్టాడంటే ఎన్ని రాజ్యాలను ఓడించుంటాడో చూడండి, ఎన్ని దేశాలను గెలిచుంటాడో చూడండి. అట్లా నరకాసుడు అంతమందితో యుద్ధం చేయటము, అంతమందిని ఆక్రమించుకోవటము, వాళ్ళని గెలవటము, అంతమంది రాజకన్యల్ని తెచ్చి చెరబట్టడం జరిగింది. లబోదిబోం అంటున్నారు. అందువలన ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి, అయ్యా ఇది పరిస్థితి కాబట్టి మీరు వచ్చి రక్షించండి అని చెప్పి దేవతలు వచ్చి, ఇంద్రాది దేవతలు వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడికి మొరపెట్టుకుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామ సహితుడై యుద్ధానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి వీడికే మళ్ళీ 3 సంతానం కూడా ఉన్నారు నరకాసుడి. దాంట్లో పీఠుడు అనేటువంటి సేనాపతి అని ఎవరు చెప్పుకున్నామో ఆ పీఠుడు కూడా ఇతని సంతానమే. పీఠుడు, అలాగే భగదత్తుడు, దండనాథుడు అనేటువంటి 3వ కొడుకున్నాడు, 3 కొడుకులు. దాంట్లో పీఠుడు మరణించాడు, భగదత్తుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు తర్వాత. అట్లా వీళ్ళ యొక్క అంశాలు ఒక్కొక్క భూమాత యొక్క కోరిక ప్రకారము దుష్టనాశనం చెయ్యాలి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు కొడుకని కూడా చూడకుండా నరకాసురుని వధించినటువంటి అద్భుత ఘట్టం. మనం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, భగవంతుడి దృష్టిలో కొడుకైనా సరే దుష్టుడు అని అనుకున్న తర్వాత వాడిని
తీసి పారేయాల్సిందే. కవులు చెప్తూ ఉంటారు. ఎట్లా అంటే అంగుళీవ ఉరగక్షత అంటారు. దుష్టుడు మన వంశంలో, మన ఇంట్లో, మన పక్కనే ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉపేక్ష వహించాలా? చూస్తూ ఉండాలా? ఇంకాస్త బాగుపడతాడేమో, ఇంకాస్త బాగుపడతాడేమో, ఇంకొంచెం, రేపు సంవత్సరం, ఇంకో సంవత్సరం, 10 సంవత్సరాలు జీవితం అయిపోతుంది. వాడు ఎట్లాంటి వాడయ్యా అంటే, దుర్యోధనుడు లాంటి వాడు. అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళయ్యా అంటే, అంగుళీవ ఉరగక్షత. ఓ పాము కాటేసింది, చేతి మీద కాటేసింది, ఒక వేలి మీద కాటేసినా సరే, అయ్యో వేలి మీద కాటేసింది, వేలే కదా అని చెప్పి మెల్లగా ఉపేక్ష వహించారు అంటే, ఇంకో 4 రోజులు అయిన తర్వాత ఆ విషయం కాస్త ఎక్కడికి ఎక్కుతుంది? చెయ్యంతా పాకుతుంది. చెయ్యంతా పాకుతుంది. తర్వాత చెయ్యి నరికేయాల్సి వస్తుంది. ఆ చెయ్యే, ఇది నా చెయ్యి, నా చెయ్యి, నా చెయ్యి నరుక్కుంటే ఎట్లా అని చెప్పి మీరు ఇంకాస్త ఉపేక్ష వహిస్తే ఆ చేతిలో విషమంతా మళ్ళీ శరీరానికి ఎక్కి నువ్వే నాశనం అయిపోతుంది. కాబట్టి పాము కాటేసినటువంటి మొదటి రోజునే ఆ వేలుని వరకు, ఆ భాగాన్ని వరకు తొలగించి వేస్తే కనీసం చెయ్యన్న మిగులుతుంది, నీ శరీరం అన్న ప్రాణం అన్న మిగులుతుంది. అట్లాంటి వాడు దుష్టపుత్రుడు అనేటువంటి దుర్మార్గుడు. అంటే మన శరీరము ఇది నాది, నావాడు అని చూడకుండా కఠినంగా వ్యవహరించాలి అటువంటి వాడి పట్ల. అంగుళీవ ఉరగక్షత. పాము కాటు వేసినటువంటి వేలని ఎలా అయితే నరికి వేసేయాలో, ఛేదించి వేసేయాలో అలా తీసి పక్కన పెట్టేయాలి. లేకపోతే నీ వంశము, నీవు నాశనమైపోతుంది అని కవులు వర్ణిస్తూ ఉంటారు. అట్లా ఇక్కడ నరకాసురుడి సందర్భంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వ్యవహరించినటువంటి తీరు మనకి ఆదర్శప్రాయమైనటువంటిది. వాటి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం అది. అట్లాంటి నరకాసుర సంహారం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది మరి కొన్ని శ్లోకాలు, అలాగే గరుత్మంతుడి యొక్క యుద్ధం కూడా రాబోతున్నది. గరుత్మంతుడు ఏ విధంగా యుద్ధం చేశాడు, నరకాసుర సంహారం ఆశ్వేజ బహుళపక్షం చతుర్దశి నాడు ఎలా జరిగింది అనేటువంటి మన వచ్చే శ్లోకాలలో తర్వాత పాఠంలో మనం చెప్తాం. ఇంతవరకు సార్. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.